ఇక నెల్లూరులో టీడీపీ నేత నారాయణ అనుచరులపై పోలీసుల దాడుల నేపథ్యంలో ఈ అంశంపై నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎన్స్పైరా కంపెనీ పైకిల్ కొంచెం పైన కమ్ డౌన్. ధనలక్ష్మి ఆటో ఏజెన్సీతో ట్యాక్స్ ఇన్వాయిస్ అయింది. అక్కడ చూడండి, జిఎస్టీ పాన్ జిఎస్టీ నెంబర్, ఒక నెంబర్ కనిపిస్తుందా మీకు? 37AAEC 3984D అనేది అక్కడ ఉంది కదా. అది ఇన్స్పైరాకి సంబంధించిన జిఎస్టీఐఎన్ నెంబర్. పైన ఉండేది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన పాన్ నెంబర్. నెక్స్ట్ ఇదే ఏం చేస్తారంటే ఆర్టీఓ ఆఫీస్కి అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ స్లైడ్ చూపించండి. నెక్స్ట్ స్లైడ్, ఇది క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ స్లైడ్. యూ సీ దిస్. ఇదే అప్లోడ్ చేశారు మీకు. అది కొంచెం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ మేము డౌన్లోడ్ చేసాం. అక్కడ చూడండి, ఆ జిఎస్టీ దగ్గర ఖాళీ పెట్టారు, పేపర్ అంటించి. అది అక్కడ ఖాళీ పెట్టారు. సేమ్ డాక్యుమెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, అక్కడ ఖాళీ పెట్టారు. ఎందుకంటే టు ఎవేట్ ట్యాక్స్. ఇది పోలీస్ పాత్ర ఏంటంటే ఈ ట్యాక్స్ ఎవేషన్ కాదు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్ ఈజ్ బీయింగ్ ఫోర్జ్డ్. దాంట్లో ఇది జిఎస్టీఎన్ ఉంది, దీంట్లో జిఎస్టీఎన్ లేదు. ఎందుకంటే ఇది టు అవాయిడ్ ట్యాక్స్. మిగతా అంతా సేమే, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్ సేమ్, ఎవ్రీథింగ్, వెహికల్ నెంబర్ ఇస్ సేమ్, చాసిస్ నెంబర్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో దీనిపైన 92 వెహికల్స్కి, ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చూపించాను, ఇట్లా 92 వెహికల్స్కి చేశారు. అన్ని వెహికల్స్కి ఇట్లా చేశారు. సో దీనిపైన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇట్ కేమ్ టు డీటీసీ, అండ్ డీటీసీ గారి కంప్లైంట్ మేరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. దీంట్లో ప్రస్తుతానికి ఎవరెవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళ ఎవరెవరు చేశారు ఈ పని అదంతా కూడా మనం తరోగా ఎగ్జామిన్ చేసి విల్ ఫైనలైజ్ ద కేసు. ప్రస్తుతానికి ట్యాక్స్ కంపెనీస్, ఇప్పుడు ఏవైతే ట్యాక్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 23 జూన్లో జరిగిన ఒకటి పాత్ర చూశారు. రిమైనింగ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వీఆర్ డూయింగ్ ఇట్. అదే ఇప్పుడు బయట పడింది కదా, అట్లేం లేదండి. ఇప్పుడు ఇది ఫ్రాడ్ కాదంటారా? అది సో ప్లీజ్ రెస్ట్రిక్ట్ టు ద ఫ్రాడ్. ఫ్రాడ్ కాదా ఇది చెప్పండి. యూ టెల్ మీ వెదర్ దిస్ ఇస్ ఫ్రాడ్ ఆర్ నాట్. నేను ఐల్ టెల్ యూ ఎన్నికల ఎప్పుడోసారి బయట ఫ్రాడ్ అనేది చట్టము ఎప్పుడైనా సరే ఎనీ ఇల్లీగల్ థింగ్ అది ఎప్పుడైనా బయటపడవచ్చు. బయట పడింది కాబట్టి 23rd ఎప్పుడైతే సర్చెస్ చేశారో 23rd ఫిబ్రవరి సర్చెస్లో బయట పడింది కాబట్టి కేసు బీయింగ్ రిజిస్టర్డ్. అదుపులోకి ఎవరిని తీసుకోలేదండి సర్చింగ్లో. దాడి కాదండి, సెర్చెస్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఆదాయానికి మించే ఆస్తులు కావచ్చు కాదు, అన్అకౌంటెడ్ క్యాష్ అనేది సీజ్ చేశాము. ఇట్ ఈస్ బీయింగ్ సెంట్ టు ఇన్కమ్ ట్యాక్స్. కేసు ఒకరిపైన అండి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఐడెంటిఫై అయిన కేసు ఒకరిపైనే, పునీత్ అండ్ అదర్స్ ఎవరైతే దాంట్లో కన్సర్న్ ఉన్నారో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలుసు. ఇన్వెస్టిగేషన్లో మీకు చెప్తామండి ఫర్దర్గా మీకు. అది విల్ టెల్. ఒక 4 people నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఐ గివ్ ద ప్రెస్ నోట్లో మీకు ఇస్తాం డీటెయిల్. అది వైల్ ఐఎమ్ స్పీకింగ్ వాట్ ఈస్ ద ఎవరెవరు ఈ పాత్ర ఏంటుంది ఏంటనేది వీరు ఎగ్జామినింగ్. యాజ్ సచ్ డాక్యుమెంటేషన్ అనేది అప్లోడ్ చేసి ఎవరైతే అప్లోడ్ చేస్తారో, ఎవరైతే ఇల్లీగల్ గెయిన్ అయినారో వాళ్ళపైన ఇప్పుడు మనం కేసు పెట్టడం జరిగింది. ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈస్ ఎనీ సబ్స్టాంటివ్ ఎవిడెన్స్ విల్ ఫర్దర్ యాక్ట్ ఆన్ దట్ ఆల్సో. అదే చెప్తున్నాను, కనెక్టెడ్ అన్నీ ఉన్నాయి, ఎవ్రీబడి ఈస్ కనెక్టెడ్. విల్ గివ్ ఏ ప్రెస్ నోట్ డీటెయిల్ అని ఇస్తాం. పోయినసారి కూడా నారాయణ ఇంట్లో జరిగినప్పుడు సోదాలు కూడా పూర్తిగా సోదాలన్నీ చేసి కూడా మేము డ్రగ్ అని చెప్పారు, డ్రగ్ అధికారులు అని చెప్పారు. చేసిన డ్రగ్ అధికారులకి జరిగినటువంటి సోదాలకి పొంతం లేదనేటువంటి ఒక విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈరోజు జరిగిన క్యాష్ సీజరు మీరు చెప్పండి, క్యాష్ అకౌంటెడ్ ఫారా కాదా? నెంబర్ 1, ఇది ఫ్రాడా కాదా? మీరు ఫ్రాడ్ అని చెప్తున్నారు. అది యాదృచ్ఛికమై ఉండొచ్చు, బట్ దట్ డస్ నాట్ ఇంప్లై దట్. కాదండి,
యా ఒక్క నిమిషం ఇప్పుడు లెట్ మీ ఫినిష్ నౌ హీ విల్ డిటిసి గారు ఈ ట్యాక్స్ ఎవేషన్ ఎట్లా అనేది వీల్ బ్రీఫ్ ఇట్ చెప్పండి. సార్ తోట గురుబ్రహ్మం గారి ఇంట్లో పెద్ద స్థాయిలో అమౌంట్ దొరికింది, మేనేజ్ చేయబడింది అని అంటారు సార్. అన్నీ మీరే మాట్లాడతారు. అంటే మీరు రైట్ చేసినప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా రెవెన్యూ తహసీల్దార్ స్థాయి అదే పెద్ద స్థాయి జాయింట్ ఆపరేషన్ చేసి ఇటువంటి విమర్శలు రావు కదా. మీడియేటర్స్ ఉన్నారండి, మీరు ఏం చేస్తారో కూడా మీరు చెప్పండి. మీడియేటర్స్ ఉన్నారు, దేర్ ప్రాపర్గా వీఆర్ టేకింగ్ విత్ మీడియేటర్ నామా ప్రాపర్గా మనం అన్నీ చేస్తున్నాం, యాజ్ పర్ లా వెళ్ళి వెళ్తాం. ది టిక్ ఎవ్రీథింగ్ సచ్ ప్రొసీడింగ్స్ అన్నీ చేస్తాం. సరేనా? ఓకే చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈ స్టేట్ డిఆర్ఐ అంటే డైరెక్ట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు చేసినటువంటి సోదాల్లో ఈ మిస్ మ్యాచ్ ఆఫ్ ట్యాక్స్ ఎవేజన్ అనేది కనుగొనడం జరిగింది. దాన్ని వారు మన 2వ తారీఖు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పై అధికారులు నాకు ఆదేశాలు ఇవ్వటం మూలాన ఆ యొక్క రిపోర్ట్ బేసిస్ మీద మేము వెరిఫై చేసి చూడగా ఈ 92 వాహనాలు అంటే ఫస్ట్ కొన్న వ్యక్తి అతనికి ఎటువంటి స్కూల్స్ కానీ ఏమీ లేవు, ఆయన డైరెక్ట్గా కొనటం జరిగింది. కానీ సొసైటీ యాక్ట్లో ఉండి సొసైటీ కింద రిజిస్టర్ అయితే ట్యాక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఆ ట్యాక్స్ మనం సీట్ ప్రకారంగా అని చెప్పలేము, బండి యొక్క అన్లాడన్ వెయిట్ని బట్టి ఆ ట్యాక్స్ ఉంటుంది స్కూల్ బస్సులకి. అంటే మ్యాక్సిమం ఇప్పుడు 43 సీట్ల బండి ఉంది దీంట్లో ఒకటి, దానికి 4,300 కట్టున్నారు అంటే 3 నెలలకి. అంటే మనం డ్రైవర్ ఒకటి తీసేసి 42 సీట్ల కన్నా మనకు చూస్తే 102 రూపాయలు అలా వస్తుందన్నమాట క్వార్టర్కి. వేరాజ్ ఇది సొసైటీ యాక్ట్లో లేకుండా అతను ఓన్గా కొన్న బిజినెస్ మ్యాన్ కొన్నప్పుడు ఇది దాని పర్మిట్ కండిషన్ చూస్తే ఆల్ ఆంధ్రాకు ఉంది కాబట్టి ఆల్ ఆంధ్రాకు చూసినప్పుడు దానికి ఒక క్వార్టర్కే ఇందాక 102 రూపాయలు సొసైటీ కింద రిజిస్టర్ అయితే స్కూల్ కింద ఎలా చెప్పానో ఈ రకంగా అది కానప్పుడు ఎవరన్నా బండి తీసుకొని హైర్కి పెట్టినా కానీ స్టేట్ మొత్తం తిరిగేటప్పుడు దాన్ని కాంట్రాక్ట్ క్యారేజ్ అని చెప్పి మనం అంటాం. దానికి 3,820 రూపాయలు పర్ సీటు పర్ క్వార్టర్ వస్తుంది. ఈ లెక్కన మనం ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్లో నైట్ నుంచి చూస్తే మనకు 84 అంటే ఈ 92 వెహికల్లో 84 వెహికల్స్ గాను ఇప్పుడు దాకా మొత్తం వాళ్ళు కట్టాల్సింది 10,32,00,000 చిలుకు కట్టాల్సి ఉంటే వాళ్ళు కట్టింది కేవలం 22,35,000 మాత్రం కట్టారు. అంటే రిమైనింగ్ 10,10,00,000 అనేది ట్యాక్స్ ఎవేజన్ జరిగిందండి ఇందులో. దీనిపైన ఫర్దర్ చర్యలు తీసుకుంటాం. వచ్చాయండి, చేస్తాం. నెక్స్ట్ ప్రాసెస్లో నోటీసులు ఇస్తాము, బస్సులు సీజ్ చేస్తాము. దీంట్లో ఉన్నతాధికారులు ఏమైనా ఉన్నారా మీ డిపార్ట్మెంట్ సంబంధించి? అలా ఏం లేదండి, అలా ఏం లేదు. నారాయణ విద్యా సంస్థలు కాకుండా ఇంకా ఏదైనా విద్యా సంస్థ సంబంధించిన బస్సులు కూడా చేశారా? అంటే ప్రస్తుతం మన స్టేట్ డిఆర్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసి వాళ్ళు ఎగ్జామిన్ చేసి పంపించిన రిపోర్ట్ ఇది. ఫర్దర్ ఇంకా ఏదన్నా కానీ ఫర్దర్ దీంట్లో తెలుస్తుంది. 92 బస్సులు 84 బస్సులు 92 బస్సులు అండి మొత్తం పాయింట్అవుట్ చేసింది. నేను ఇప్పుడు ఈ 10 కోట్లు అని చెప్పింది 84 మాత్రమే, మిగతా వాటికి డేటా జరుగుతాం. కాదండి, సేమ్ క్వశ్చన్ ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? ఇప్పటివరకు సో ఇట్ వాస్ ఫౌండ్ నౌ. లెట్ us stick to that.